దాన్ని చంపేసత్తాను. బాధపడకు భూమి, నీ ఫీజు గురించి మేం ప్రయత్నిస్తాం. వద్దు, మా నుదుటిని రాసుంటే ఈ కాలేజీలో రాసుకుంటా చదువుకుంటా. లేదంటే 4 రోజులు టైం ఉన్నది కదా, 5వ రోజు ఏం చేయాలో ఆలోచిద్దాం. భూమి, నందిక మాటలు పట్టించుకోకు. ఈ కాలేజ్ వాళ్ళదని తను పొగరు. మీరెళ్ళండి అబ్బయ్య, కూసంతసేపు మమ్మల్ని నొగ్గేయండి. హనీ, పద. మమ్మీ, అది నెక్స్ట్ మంత్ పాకెట్ మనీ కూడా నాకిప్పుడే కావాలి. పొదుపు చేస్తున్నావా? ఏంటా స్కీమ్? 2 అయ్యేదేదైనా ఉంటే చెప్పు, లక్షిస్తాను. స్కీమ్ కాదు మమ్మీ, సహాయం. నా ఫ్రెండ్కి ఫీజు కట్టడానికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. వాట్? ఫీజు కూడా కట్టుకోలేని వాళ్లతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? షేమ్గా లేదు? సామ్రాట్ అన్నయ్యకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని దేవుడు హుండీలో 25 లక్షలు వేశారు కదా మమ్మీ. నా ఫ్రెండ్కి ఇవ్వడానికి 25,000 సర్దలేవా? మనందరికంటే పై స్థాయిలో ఉంటాడు దేవుడు. మనకు వరాలిచ్చినప్పుడు అందులో 10% ఇవ్వడంలో తప్పులేదు బేబీ. అదే మనకన్నా కింది స్థాయిలో ఉన్నవారికి 10 రూపాయలు అప్పు ఇవ్వకూడదు, అప్పనంగా ఇవ్వకూడదు. మనకన్నా కింది స్థాయిలో ఉన్నవారికి 10 రూపాయలు అప్పు ఇవ్వకూడదు, అప్పనంగా ఇవ్వకూడదు. దాన్ని చూడు, మసాజ్ చేస్తుంది, పొగ పెడుతుంది. పొగ పడతారు మేడం. ఓ, అలా అన్నానా? చూసావా, శాలరీ ఇస్తున్నందుకు ఎంత సరెండర్ అయిందో. మనమేమీ దీనికి సహాయం చేయట్లేదు, సర్వీస్ చేస్తున్నందుకు జీతం మాత్రమే ఇస్తున్నాము. డబ్బులు కావాలని నీ ఫ్రెండ్ ఏమైనా అడిగిందా బేబీ? నో డాడ్, నాకే జాలేసి ఇవ్వాలనిపించింది. పాపమని జాలి పడితే మనమన్యాయం అయిపోతామనండి.